బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురువారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ను కలిశారు. తన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, తనయుడు భద్రారెడ్డితో కలిసి బెంగళూరు వెళ్లిన మల్లారెడ్డి అక్కడే కాంగ్రెస్ నాయకుడితో భేటీ అయ్యారు. ఇటీవల మల్లారెడ్డి అల్లుడికి సంబంధించిన కాలేజీ భవనాల్లో అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువును ఆక్రమించి కట్టారనే ఆరోపణలతో వాటిని కూల్చివేశారు. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీలో చేర్చుకునే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వస్తూ ఉండటంతో ఆయన కర్ణాటక నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. తాను పార్టీ మారేది లేదని ఇటీవల మల్లారెడ్డి స్పష్టం చేశారు. అంతలోనే బెంగళూరుకు వెళ్లి మరీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పిఎస్ కేసీఆర్ అన్న కొడుకుపై భూ కబ్జా కేసు నమోదైంది. 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినందుకు గాను ఐపీసీ సెక్షన్ 307, 447, 427, 436, 148, 149 కింద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఫినిషింగ్ రాళ్లను తొలగించి హద్దురాళ్లను పెట్టినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఇప్పటికే 38 మందిలో పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కన్నారావు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి. స్వప్న కల్వకుంట తేజస్వీరావు అలియాస్ కన్నారావు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఒక డెన్ ఏర్పాటు చేసుకుని మరీ ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు. తర్వాత భూ కబ్జాలు పాల్పడడం కాకుండా సెటిల్మెంట్లు కూడా చేశారని చెప్తున్న అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కన్నారావు ల్యాండ్ కబ్జాలకు పాల్పడిన ఒక ఘటన ప్రస్తుతంలో చూసింది. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. కన్నారావు అతనితో పాటు దాదాపుగా 30 మంది బీఆర్ఎస్ నాయకుల మీద ల్యాండ్ కబ్జా కేసు నమోదైంది. ఆదిపట్లలో దాదాపు 2 ఎకరాల భూమిని ఈ కన్నారావు కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. ఈయన ఈ ఆదిపట్లలో ఉన్న 2 ఎకరాల భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే దీంట్లో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్ సంబంధించిన ల్యాండ్ కాబట్టి వాళ్ళు మొత్తం కూడా ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ఆ ఫ్లెక్సీలని చించివేసి తర్వాత ఆ ప్రదేశంలో హద్దురాళ్లు పెట్టిన నేపథ్యంలో వెంటనే ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు సదరు శ్రీనివాస్ ఉన్న డాక్యుమెంట్లను వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు కబ్జా ప్రయత్నం చేస్తారని రూఢి చేసుకుని వెంటనే కేసు నమోదు చేసిన జరుగుతూ ఉంది. కన్నారావు అతని గ్యాంగ్, కన్నారావుతో పాటు 30 మంది గ్యాంగ్ మీద 307, 447, 427, 436, 148, 149 ఐపీ సెక్షన్ కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఓఆర్ఎస్ కేసుతో డెవలప్మెంట్ చేస్తున్న వంశీకి సంబంధించి ఈ రకమైన భూమి చుట్టూ ఉన్న బ్లూ షీట్స్ కు నిప్పంటించి మరి అక్కడ గందరగోళం సృష్టించి భయభ్రాంతులను గురి చేసిన నేపథ్యంలో వెంటనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా 4 రోజులు రిమాండ్ చేశారు. దీంతో పాటు 30 మందిలో కొంతమంది పరారీలు ఉన్నారు. అంటే ఇంత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా అక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా డైరెక్ట్ గా ఫ్లెక్సీలు తొలగించి అక్కడున్న భూమి చుట్టూ ఉన్న బ్లూ షీట్ నిప్పిపెట్టి ఆడ 30 మంది దౌర్జన్యంగా లోపలికి వచ్చే ప్రయత్నం చేసి 2 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా కన్నారావు చేసిన అక్రమాలకు పోలీసులు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కన్నారావు బెంగళూరు ఉన్నట్టు గుర్తించారు. కొంతమంది అరెస్ట్ చేశారు. మిగతా గ్యాంగ్ కోసం పోలీసులు ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంత దౌర్జన్యంగా ఆయన ఏ రకంగా ఆయన భూ కబ్జా ప్రయత్నం చేస్తా ఉన్నాడు దాని మీద కాకుండా గతంలో చేసిన సెటిల్మెంట్లు తర్వాత భూ కబ్జాల మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని ఇప్పటికే పోలీసుల ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఆదేశాలు రావడంతో ఆయన నిఘా పెట్టి ప్రస్తుతం ఆయన కన్నారావు గురించి ఎంక్వైరీ ఆయన బెంగళూరులో తెలుస్తా ఉంది. మిగతా వారి గురించి గాలింపు చేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ కన్నారావు మీద ఉన్న గతంలో ఉన్న కేసులు కూడా తిరగదోడి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసేందుకు కూడా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ.